నీ లేఖనం నుంచి నాయన మాతో మీరు మాట్లాడనే ఉన్నారు, మా మధ్యలో ఉన్నారు. అందుకే నీకు కృతజ్ఞతలు అయ్యా. ప్రథమ ప్రార్థన మొదలుకొని పరిచర్య అంతటిలో సహాయం చేస్తూ వచ్చారు. అందుని బట్టి నీకు స్తుతులు. జ్ఞాన వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ నీ ప్రజలందరినీ కూడా క్షేమంగా ఈ స్థలానికి తీసుకొచ్చారు. నీ మాటల ద్వారా మాకు మంచి ధైర్యాన్ని, బలాన్ని, విశ్వాసాన్ని, ఆసక్తిని కలుగజేసి నిత్యము నీ యొక్క సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని, కృపను, గట్టి కృపను మా అందరికీ కూడా అనుగ్రహించమని యేసు నామమునే ప్రార్థించడానికి పొందుకునే నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి 12 చరణాలు కూడా అంటే 13 నుంచి 33 వరకు, అంటే మనం 33 వరకు చదువుకోలేదు, కానీ అది ఒక పారాగ్రాఫ్ లాంటిది అక్కడ సందర్భాన్ని బట్టి. ఎందుకంటే ఆ పరిశీలించినప్పుడు ఎడారిలో వారి పాపాలు, వారు ఎడారిలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారి యొక్క జీవితాల్లో, వారి బ్రతుకుల్లో జరిగినటువంటి పొరపాట్లు, అవిధేయతలు అవన్నీ కూడా ఒక పారాగ్రాఫ్గా 13 నుంచి 33 వరకు రాయబడ్డాయి. అవి కనిపిస్తున్నాయి. అవి చాలా ఘోరమైనటువంటివిగా కనిపిస్తున్నాయి. అది మనకి అలవాటు పడిపోతే అదేంట్లే అని అనిపిస్తుంది, కానీ అది దేవుని దృష్టిలో ఘోరమైనటువంటి పాపంగా కనిపిస్తూ ఉంది. మీకు ఉదాహరణకు చూపిస్తాను చూడండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము. నిర్గమాకాండం 15వ అధ్యాయము 15, 16 చూద్దాం. చూడండి. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు అనగా వాళ్ళు వెళ్ళవలసినటువంటి స్థలానికి, కణానికి వెళ్ళేంత వరకు నీ బాహుబలం చేత పగవారు కదలకుందురు, నీవు నీ ప్రజలను తోడుకులు వచ్చేది. ఎంత భరోసా ఇస్తున్నటువంటి దేవునికి వీళ్ళు చేసినటువంటి కార్యాలు ఏంటి అంటే, వీళ్ళు చేసిన పనులు ఏంటి అంటే, ఇప్పుడు చదువుకున్నాం కదా, వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు ఉంది 13వ చరణం. ఏం చేశారట? దేవుడి కార్యాలను వాళ్ళు ఏం చేశారట? మామూలుగా పోనీ ఒక 6 రోజులకో, 4 రోజులకో, 3 రోజులకో కాదు, పోనీ సాయంకాలానికి కూడా కాదు, వెంటనే మర్చిపోయారట. అంటే ఇప్పుడు విన్నారు, దేవుడు చెప్పినటువంటి శాసనాలన్నీ, ఆజ్ఞలు, కట్టడలు, విధులు అన్ని విన్నారు, వాక్యం అంతా విన్నారు, వినేసి వెంటనే మర్చిపోయారట. ఎంత ఘోరమైన పాపం ఇది. ఇది మొదటి నెల మొన్న చెప్పాను. ఈ ప్రజలు చేసినటువంటి పొరపాటులో ప్రాముఖ్యమని 3 చెప్పాను. ఒకటి, వాళ్ళు మర్చిపోయారు దేవుణ్ణి. రెండవదిగా తిరుగుబాటు చేశారు. మూడవదిగా పోతపోసినటువంటి దూడకు వాళ్ళు నమస్కారం చేశారు, అంటే విగ్రహారాధన చేశారు. ఈ 3 విషయాలను బట్టి దేవుడు ఈ ప్రజల మీద కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడటం అంటే ఏంటి? నేను చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి అన్నట్టు. నేను వీడికి నూరు పోసి చెప్తున్నా, కానీ వీడికి ఇంత ప్రేమించి, ఇంత మంచిగా వాళ్ళకి ఆహారం పెట్టి, వాళ్ళకి ఆపదల్లో ఆదుకుని, వాళ్ళ ప్రయాణాల్లో తోడుగా ఉండి, పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను, ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళకి ఆపద కలిగినప్పుడు 2 పాయలుగా చీల్చి సురక్షితంగా ఆపదలకు నడిపించినటువంటి కార్యాలు వీళ్ళు వెంటనే ఏం చేశారట? ఎందుకు చేయమన్నట్టు. నువ్వు దేవుడు కాబట్టి చేయాలి, మేము ఇలాగే చేసుకుంటాం, మేము ఇలాగ వింటాం, మర్చిపోతాం, నువ్వు అలా చేస్తా ఉండు అన్నట్టు. అంటే దేవుని మీద వాళ్ళంతా నమ్మకం ఉంచారన్నమాట. నమ్మకం ఉంచారు. 15వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన చదవండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయము, ఇంకా 32వ అధ్యాయం. 32వ అధ్యాయం ఘోరంగా కనపడుతుంది. ఇంకా వాళ్ళు ఇంకా లాస్ట్కి ఏం చేశారంటే, తినుటకు, త్రాగుటకు లేచి డ్యాన్సులు కట్టారట. ఏం కట్టారట? 32వ అధ్యాయం చూద్దాం. చూడండి ఒకసారి. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఇంకా అంతకంటే ఘోరమైన పాపం ఇంకోటి ఉండదు. వాళ్ళు అంతవరకు తిరుగుబాటు చేశారు, ఏదో చేశారు. సరే, ఇక్కడ ఏం చేశారంటే 6వ వచనంలో, 5వ వచనం చూస్తే, అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించెను, మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించారు. అప్పుడు జనులు తినుటకును
తినడానికి, ఇంకేంటంట త్రాగడానికి, ఇంకేంటంట కూర్చుని ఆడుటకు, కోలాటాలు వేయడానికి. దేవుడు చెప్పినటువంటి పద్ధతిని, దేవుడు చెప్పినటువంటి నియమాన్ని అతిక్రమించి దేవునికి బాధ కలుగజేసినటువంటి తరం ఒకటి ఉంది మన ముందు. కాబట్టి ఆ అధ్యాయం మీరు చదవండి. ఎన్నో అధ్యాయులు? 15, 16, 17, 32 మీరు రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎంత ఘోరమైనటువంటి ఈ ప్రజలు మనస్తత్వాలు ఎలా ఉన్నాయో దేవుని ఎడల. ఏమండి? అయితే సంఖ్యాకాండం 11వ అధ్యాయం, 14వ అధ్యాయం, 16వ అధ్యాయం, 20వ అధ్యాయం, 25వ అధ్యాయాలు, ఈ అధ్యాయాలు చదివినప్పుడు ఏం కనిపిస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి సంఘటనల గురించి, ఆ మాటల గురించి మనకి కొన్ని సంఘటనలు వాళ్ళు మర్చిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. అది మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు అక్కడ మోషే గారు. మీరు అప్పుడు అలా చేశారు కదా, అప్పుడు మర్చిపోయారా మీరు అంటున్నాడు. ఆ అధ్యాయాలు కూడా చదవండి. 14వ చరణం, అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. 106వ కీర్తన 14వ చరణం. దేవుని ఏం చేశారట? అరణ్యములో వారు బహుగా ఆశించిరి. ఏంటి ఆశింత? వాళ్ళకి కావాల్సిన రుచులన్నీ కావాలనుకున్నారు, ఆశించారు. మాకు అది కావాలి, ఇది కావాలి, మన్నా కురిపించు, మాంసం పెట్టించు, మాకు పిల్లలు పుష్టిగా ఉండాలి, మాకు ఆపదలు రాకూడదు, మా గుడారాల్లోకి సర్పాలు వచ్చి కాటేస్తున్నాయి, మరి వాటి బారి నుంచి మమ్మల్ని తప్పించు. ఇలాగ వారు ఆశించారట. వారు ఏం చేశారట? వారు బహుగా ఆశించారట. ఎడారిలో దేవుని అంటే దేవుని శోధించటం, ఆశించటం, ఇది వాళ్ళకి రొటీన్ అయిపోయింది. దేవుని ఆశించటం, దేవుడి దగ్గర ప్రార్థించటం. ఆశించటం అంటే ప్రార్థించటం, కోరుకోవటం, అడగటం, ఇమ్మనటం, పొందుకోవటం, ఇవన్నీ అలవాటు అయిపోయింది. మరల వెంటనే మర్చిపోవటం కూడా అలవాటు అయిపోయింది. ఇదండి మన పితరులు చేసినటువంటి పొరపాట్లు. ఇప్పుడు మన యొక్క ట్రెండ్లో, మన యొక్క జీవిత కాలంలో వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రభా వాళ్ళు చాలా ఘోరమైనటువంటి సంఘటనలు చేశారు, నీ దగ్గర నీ ఎడల అన్యాయంగానే వాళ్ళు ప్రవర్తించారు, వాళ్ళని చూసి నేను ఇప్పుడు మార్పు చెందుతాను, మార్పు చెంది నువ్వు ఇచ్చినటువంటి రక్షణ పాత్ర చేత పట్టుకుని నేను నిన్ను నిత్యము కూడా స్తుతిస్తాను ప్రభు అని ఒక డిసైడ్మెంట్, ఒక నిర్ణయానికి మనం రావాల్సిన వారమే ఉన్నాం. ఈ కీర్తన గ్రంథం చదివినప్పుడు 15వ చరణం చదువుతాం. వారు కోరినది ఆయన వారు ఆశించింది ఏం చేశాడట? దేవుడు ఇచ్చాడట. ఓన్లీ అడిగారు పిల్లలు, ఓన్లీ ఎంత అల్లరి చేస్తే ఏముందిలే అని ఆయనకి ఆయనే ఆ అల్లరంతా దిగమింగుకున్నాడు. ప్రజలు చేసినటువంటి అల్లర్లు, తాగడానికి లేచారు, తినడానికి లేచారు, త్రాగుటకు, ఏమండి ఆడుటకు లేచారు. ఇన్ని విన్యాసాలు చేసినా కానీ పోన్లే నా పిల్లలే కదా అన్నట్టుగా ఆయన ఏం చేశాడట? మళ్ళా కోరినది ఆ వారికి ఆయన ఇచ్చారు. అయినను వారి ప్రాణములకు ఇచ్చాడు. వాళ్ళ ప్రాణానికి కలగజేశాడు క్షీణత. ఏదో ఒక బెంగ, ఏదో ఒక దిగులు. తింటున్నారే కానీ ఆకలి తీరట్లేదు, కప్పుకుంటున్నారే కానీ చలి తీరట్లేదు. చూడండి, కొందరు అంటూ ఉంటారు అనుభవాల నుంచి, ఏదో అలా ఉన్నాం అంతే, కడుపు నిండా తింటున్నాం అన్నమాట, కానీ ఎందుకు తింటున్నాం మాకే తెలుదు అన్నట్టు. అంటే వాళ్ళ క్షీణత అనేటువంటిది వాళ్ళ కుటుంబాల్లో, మన పితరుల కుటుంబాల్లో అది అలాగా ఫాలో అయిపోయారు. దానికి అలాగా అడాప్ట్ అయిపోయారు, అలవాటు అయిపోయారు. అల్లరి చేయటం, దేవుడి దగ్గర క్షమాపణ అడగటం, మళ్ళీ ఆయన అడగటం, కోరుకోవటం, ఇచ్చింది తినటం, మళ్ళీ ఇలాగా అలా. 78వ కీర్తన 29వ చరణంలో మనం చూస్తే ఒక సంఘటన మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. 78వ కీర్తన 29వ చరణంలో వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించారు. కడుపారా తిని అంటే తనిసిరి అంటే ఇంకా తృప్తి పడ్డారు. అమ్మయ్య, మొత్తం మీద ఈవేళ మంచి ఆహారం తిన్నాం, వాళ్ళ జీవితం తరించిపోయింది అన్నమాట. అంటే ఈ పూటకు దొరికింది కాబట్టి, ఈ రోజుకు దొరికింది కాబట్టి, ఈ నెల అంతా బాగున్నాం కాబట్టి, ఈ సంవత్సరం అంతా బాగున్నాం కాబట్టి వాళ్ళ జీవితం తరించిపోయినది అనుకున్నారు. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించారు. ఇంకా అంటారు, వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపం వారి మీదకి రగిలిను. దేవుని కోపం వాళ్ళ కుటుంబాల మీదకి, వారి ప్రాంతం మీదకి దిగిపోయిందండి. ఎందుకని? వాళ్ళు తింటానే ఉన్నారు, తింటూనే ఏమండి వారు
దేవుని మీద దేవుని యొక్క సేవకుడైనటువంటి మోషే అహరోనుల మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఇదండి దేవుని సంకల్పాన్ని సరిపోని ప్రార్థనలకు ఆయన జవాబు ఇవ్వాల్సిందేనని పట్టు పెట్టడం అనేటువంటిది చాలా ప్రమాదం. అంటే దేవుడి దగ్గర నుంచి మనకు ఒక ఆశీర్వాదం రావాలంటే దానికి తగిన ప్రార్థన మనం చేయకుండా అడగటం పొరపాటు. మీకు అర్థమైందా? ఇప్పుడు నాకు ఒక అవసరం ఉంది, ఆ అవసరానికి తగినంత ప్రార్థన నేను చేయాలి. ఆ ప్రార్థన చేయకుండా నాకు అది ఇయ్యి అని ఒక మాటలో తేల్చేస్తే అది నాకు ప్రమాదం. ఆయన ఎంత బాధపడి ఎంత మరి త్యాగం చేసి ఎంత ఆయన నలిగిపోయి నన్ను రక్షించుకున్నాడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నా కోసమే కదా రక్తం కార్చింది, నా కోసమే కదా కొరడా దెబ్బలు అనుభవించింది, నా కోసమే కదా భారభరితమైనటువంటి ఆ సిలువ భుజం మీద పెట్టుకున్నది, నా కోసమే కదా ఆ గెత్సెమనేటువంటి ఆ యొక్క కొండ మీద ఆ పర్వతం మీద ఆయన నడిచింది. ఆయన నిలువెల్లా కూడా నలిగిపోయాడు కదా. ఇప్పుడు నేను ఆయన అడుగుతున్నాను, ఆయన సర్వసమృద్ధుడు అని తెలిసింది నాకు, ఆయన త్యాగమూర్తి అని తెలిసింది, ఆయన గొప్పవాడు అని తెలిసింది, ఆయన సర్వశక్తిమంతుడు అని తెలిసింది. నేను అడుగుతున్నప్పుడు నేను ఎలా అడగాలంటే, ప్రభువా నా కోసం నువ్వు అనుభవించినటువంటి ఆ అనుభవాలు చాలా ఘోరమైనటువంటి అనుభవాలు నువ్వు అనుభవించావు. నేను పొందలేను, నేను అనుభవించలేనే నా శిక్ష నువ్వు భరించావు. అందుకని నీ చిత్తమైతే నాకు అనుగ్రహించు అని సరిపడినటువంటి ప్రార్థన మన నుంచి రావాలని కోరుకుంటున్నాడు దేవుడు. అంతే తప్ప సింపుల్ గా ప్రభా నేను మందిరానికి వస్తున్నాను కాబట్టి నువ్వు నాకు అది ఇచ్చేయని సింపుల్ గా మనం తేల్చెప్తే ఆమెన్ అంటే ఆయనకి అంతగా ఆ ప్రార్థన చేయకపోవచ్చు. అయితే ఒకటి మీరు అనుకోవచ్చు, సింపుల్ గా ఒక్కొక్కరి ప్రార్థన అలా వచ్చే మంచి విశ్వాసంతో అడుగుతారు. ఏంటంటే ఇంక నువ్వే గచ్చంతులు నాకు అన్నట్టు అడుగుతారు కాబట్టి సింపుల్ గా అడుగుతారు, సింపుల్ గా పట్టుకుపోతారు. దేవుని దగ్గర ఆశీర్వాదం కూడా అంత గట్టి ప్రగాఢ విశ్వాసం మనలో ఉంటే మనం కూడా ఆయన మనకు చేయవలసినటువంటి కార్యం కంటే అధికమైనటువంటి ఫోర్స్ తోటి మనం ప్రార్థన చేయాలి, కష్టపడాలి, ప్రార్థనలో ఆయన కోసం శ్రమించాలి, ఆయన కోసం మనం చెమటోడ్చాలి. ఆయన కోసం ఒక రకంగా చెప్తే మన కుటుంబ బాధ్యతలు మన మీద ఉన్నప్పుడు మనం కష్టపడతామో లేదా? మన పిల్లలకి ఇన్ టైంలో భోజనం పెట్టాలంటే మీరు కష్టపడరా? వర్షం వచ్చినా ఏమంటే ఆ రోజు గ్యాస్ అయిపోయినా ఎన్ని ఇబ్బందులు పడినా పిల్లలకి భోజనం పెట్టాలని కష్టపడతారు కదా. పురుషులైనటువంటి వారు కుటుంబ బాధ్యతలు ఎదిగిన వారు ఏం చేస్తారు? బయటకు వెళ్ళి ఏదో రకంగా కష్టపడి పని చేసుకుని వచ్చి వ్యాపారము ఉద్యోగము పను ఏదో చేసుకుని వచ్చి ఈ బాధ నాకే రావాలని అనుకోరు కదా. ఇది నా కుటుంబ బాధ్యత అనేటువంటి కర్తవ్యం వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు పని చేస్తారు, తెస్తారు. మనం కుటుంబంలో అందరం సంతోషంగా పూజిస్తాం. అలాగే మనకంటూ ఒక బాధ్యత, దేవుడి మీద మనకు ఒక బాధ్యత, దేవుడికి కూడా మన మీద ఒక బాధ్యత, మనం కూడా దేవుడి పని మీద ఒక బాధ్యత. ఇది కర్తవ్యాలు ఇక్కడ మనకి గుర్తు చేస్తా ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే 16వ వచనం నుంచి 18వ వచనం వరకు, వారు తమ దండు పాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైనటువంటి అహరోనునందును అసూయపడిరి. భూమి నెరవేర్చి దాతాను మింగెను, అది అబీరాము గుంపును కప్పివేసెను, వారి సంఘంలో అగ్ని రగిలను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. హోరేబులో వారు దూడను చేయించుకొని పోతపోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి, తమ మహిమాస్పదమును గడ్డిమే ఎద్దు రూపమునకు మార్చిరి. ఇలాగ వాళ్ళు చేసినటువంటి ఆ కార్యాలన్నీ కూడా రోమపత్రికలో పౌలు గారు చెప్పాడు కదా, మొదటి అధ్యాయం 26వ వచనం అనుకుంటారు. రోమపత్రిక వాళ్ళు ఏం చేశారట, ఎంత అవివేకవంతులైపోయారు అని చెప్తే అక్కడ బాధపడతాడు. చూద్దాం, చూడండి. రోమపత్రిక మొదటి అధ్యాయము 21వ వచనంలో, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. వాళ్ళు దేవుడిని ఎరిగారట కానీ దేవుడిగా మహిమపరచలేదట. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైపోయారట. వాదించుకుని వ్యర్థులైపోయారు. వారి అవివేక హృదయము అంధకారమయమైను, తాము జ్ఞానులమని చెప్పుకొనుసు బుద్ధిహీనులయ్యారు. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చుకున్నారు. ఇంకా అది చాలదన్నట్టు ఏది కనపడితే దానికి నమస్కారం చేయటం, కుక్క కనపడితే కుక్క దేవుడు, పంది కనపడితే పంది దేవుడు, ఆవు కనపడితే ఆవు దేవుడు, ఇవన్నీ దేవుళ్ళే. మళ్ళీ ఆయన్ని కోసు తినేయటమే. దేవుడు కోసు తింటారు ఎవరైనా?
దేవుడు పేరు దానికి పెట్టడం ఏంటి, దాన్ని కోసి నీళ్ళు తినడం ఏంటి? ఇదంతా అవివేకమైనటువంటి పనులు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, మంచిదే, కాదని అంటలేదు. అన్నం దేవుడు కాదు కదా. దేవుడైతే అన్నం ఈవేళ వండిన అన్నం రేపు ఉండాలి కదా. మధ్యాహ్నానికి అది నీరు వచ్చేస్తుంది కదా. దేవుడు నీరు వచ్చేస్తాడు అలాగా రాడు. కొన్ని కొన్ని అవసరమైనటువంటి వాటిని దేవుడుగా పూజించటం మనకి నిత్య అవసరమై, భోజనం అవసరం కాబట్టి అది దేవుడు. ఏమండి, రూపాయి కాసు మనకు అవసరం కాబట్టి కింద పడిపోతే కాళ్ళకి తీసుకోవటం దేవుడు. అది నీ అవసరాన్ని తీరుస్తుంది అంతే. అది దేవుడు ఏంటి? దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు. దేవుడు అంతరంగంలో ఉండేటువంటి దేవుడు తప్ప రూపాయి కాసు మీదను, అన్నం ముద్ద మీదను, మిఠాయి ఉండ మీదను ఉండేటువంటి దేవుడు కాదు. కూటం పెట్టుకునే ప్రసాదం పెడతాం, కారపందో బిస్కెట్లు అసలు సంథింగ్ ఏదోటి, ఏ పలావో, అందులో దేవుడు ఎలా వచ్చేస్తాడు? రాడు. దేవుడి పేరట మనం చేసేటువంటి ఒక క్రియ అంతే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారట, మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద అంటే 4 పాదాలు కలిగినటువంటి జంతువుల యొక్క, పురుగుల యొక్క, పాము కూడా దేవుడే. పాము కూడా పురుగు అంటే పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చుకున్నారు. పురుగు కూడా, నేలను పాకే పురుగు కూడా దేవుడే. మరి ఆ పురుగు ఇంట్లోకి వస్తే ఊరుకుంటారు? కరెక్ట్ ఉందో చూడండి అంటారు. కొట్టే ఊరుకుంటే కొడతారు, కొట్టకపోతే కొట్టేవాడు తీసుకొచ్చి కొట్టింగ్ చేస్తారు. దేవుని అలా కొట్టచ్చా? పురుగు దేవుడే కదా. మరి అలాగా అనుభూతి చెందారు. ఎంత అవివేకం. కాబట్టి వాళ్ళ జీవితాల్లో చూడండి 21వ చరణంలో 106:21 ఐగుప్తులు గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలు చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి. అయ్యో ఎంత గౌరవమో చూడండి. వాళ్ళ కన్నులు ఎదురుగుండగా గొప్ప సముద్రం, ఎర్ర సముద్రం విడిపోయింది. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. వాళ్ళ వెనకాల ఆ సముద్రంలో సైన్యము, వాళ్ళ శత్రు సైన్యం అంతా కూడా మునిగిపోయారన్న సంగతి కూడా మర్చిపోయారు. ఒడ్డుకి ఎక్కేశారు ఆ అమ్మాయి అనుకున్నారు. అంతే. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు అర్పించలేదట. ఇంకా దేవుని దేవుడిగా గుర్తించలేదట వాళ్ళు. అదే కదా మనం చదువుకున్న రోమపత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో చదువుకున్నాం. దేవుని దేవునిగా వారు మహిమపరచలేదు. అంటే దేవుడు చేశాడు కదా, ఎంత ప్రళయంలో వచ్చి దేవుడు మమ్మల్ని దాటించాడు అని ఒక్క కృతజ్ఞత చెప్పారు. వాళ్ళు హృదయపూర్వకమైనటువంటి చిన్న ప్రార్థన చేశారా? చేస్తుంటే చేశారని అందులో రాయబడి ఉండను. వాళ్ళు కృతజ్ఞత చెప్పలేదు, దేవుని దేవుడిగా మహిమపరచలేదు. ఇంకా ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. తమ వాదములందు వ్యక్తులైపోయారు. నేను ముందు నడుపుతానంటే వెనకలాగి కూడా వెనక్కి ఉన్నాను, ముందుకు వెళ్తామని ఇలాగ వాదనలు పెట్టుకున్నారు. నేను చెప్పాను కదా, మోషే గారు ఉన్నాడు కదా, మోషే గారు ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళిపోతాం, నీ దగ్గర నేను అక్కడ ఒడ్డుని చెప్పలేదండి అని ఒకడంటుంటే చెప్పేవాళ్ళని ఇంకొకటి అంటుంటే ఇలా వాదనలు పెట్టుకున్నారు తప్ప దేవుని కార్యాలను వాళ్ళు గుర్తించలేకపోయారు. ఎంత బలహీనులో చూడండి. విశ్వాసంలో అంత బలహీనులు అయిపోయారు. మన విశ్వాసంలో దేవుడు ప్రతి క్షణము కూడా కంటికి రెప్పలాగా మనల్ని కాస్తా ఉన్నాడు. కాబట్టి ప్రతి సమయం కూడా మనం ఏం చేయాలంటే కృతజ్ఞత భావాన్ని కలిగి కృతజ్ఞతలు అర్పిస్తూ మనం దేవుడికి కనపరచాలి. ఈ విషయం దేవుని స్తోత్రం. 22వ చరణం
భయమును పుట్టించే క్రియలను చేసినటువంటి, అంటే ఆ విషయాలు మనసులో ఉంచుకొని వాటి వెలుగులో జీవించడానికి ఇష్టపడలేదు. దేవుడు చేసినటువంటి కార్యాలను మనసులో ఉంచుకొని అబ్బా ఎంతకంటే ఇంక గొప్ప ప్రమాదం ఏమి మన జీవితంలో రాదు కదా, ఒకవేళ వచ్చినా కానీ ఆయన తప్పించగల సముద్రుడే కదా అని మనసులో వాళ్ళు ఏమండి అనుకుని ఆ వాటి వెలుగులో వాళ్ళు జీవించలేకపోయారు, ఆ అనుభవాల్లో నడవలేకపోయారు, ఆ అనుభూతి వాళ్ళలో కలగలేదు, ఆ మనస్సు వాళ్ళకి రాలేదు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి చూడండి. 23వ చరణంలో అప్పుడు ఆయన ఇప్పుడు అసలైన నిర్ణయం తీసుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఇప్పుడు అసలైన నిర్ణయం తీసుకుంటున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను వారిని నశింపజేస్తాను. అయితే ఆయన అలా నిర్ణయం తీసుకున్న తర్వాత వారిని నశింప చేయకుండా ఉండడానికి, ఆయన కోపం చల్లార్చడానికి ఆయన ఏర్పరచుకున్నటువంటి మోషే గారు ఆయన సన్నిధిలో అడ్డుపడ్డాడు. అడ్డుపడిపోయాడు. దేవుడు అంటున్నాడు, మోషే వీళ్ళు నా మాట వినట్లేదు, వీళ్ళలో ఏ మాత్రం కూడా క్రమశిక్షణ లేదు, ఒక విశ్వాసం లేదు, కృతజ్ఞత లేదు, ఏమీ లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు. లేదన్నప్పుడు ఇస్తున్నాను, తింటున్నాను, వాళ్ళకి మంచి స్వస్థత కార్యాలు చేస్తున్నాను, ఆపదలో ఆదుకున్నాను, ఎర్ర సముద్రం దాటించాను, ఇన్ని కార్యాలు చేస్తుంటే వాళ్ళ మనసులో ఏమి లేదు, విశ్వాసం లేదు. కాబట్టి వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు నశింపజేస్తాను. ఎందుకు వచ్చింది? వద్దు, నాకు వద్దు అని మనసులో అనుకుంటూ తన సేవకుడైన మోషేతో చెప్తున్నాడేమో ఆయన యొక్క ఆలోచన అంతా కూడా. అప్పుడు మోషే గారు ఏం చేశాడట, లేదు వారిని నశింప చేయకుండా ఉండాలని, ఆయన కోపం చల్లాలని ఆయన ఏర్పరచుకున్నటువంటి మోషే గారు ఆయన సన్నిధిలో నిలిచి, ప్రభువా నువ్వు అలా చేస్తే అలాగా, ఆయన అలా చేస్తే అలాగా. చూడండి నిర్గమకాండం 32వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో 9వ వచనం నుంచి, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూశాను, వీళ్ళ తంతులని చూస్తున్నాను, వీళ్ళ నడవడిక చూస్తా ఉన్నాను. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు అనేహాడు దేవుడు. వీళ్ళు అసలు లోబడతలేదు, వీళ్ళు లోబడనొల్లని ప్రజలు. నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. కావున నీవు ఊరుకో మోషే, నువ్వు నాకేం సలహాలు చెప్పు, ఊరుకో, అలా కూర్చో అన్నాడు దేవుడు. నా కోపం వారి మీద మండిపోతుంది, మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసేదని మోషేతో అంటున్నాడు ఇప్పుడు దేవుడు. మోషే ఏమో ఆగు ప్రభువా, ఏంటి ఆ కోపం, ఏంటి ఆగు నాయనా అని బతిమాలుకుంటున్నాడు. ఏంటి ఆ ప్రజలను చంపేయడానికైనా? వద్దు అని అడ్డుపడుతున్నాడు, నిలబడుతున్నాడు. మోషే నా గురించి నీకు అది కూర్చోను అలాగే, ఈ ప్రజలు నేను ఏం చేస్తాను నశింపజేస్తాను అక్కడ అన్నాడు. కావున నీవు ఊరుకుండు, నా కోపం వారి మీద మండును. దేవుని కోపం మండిపోతే ఎవరుండ, మనిషి కోపం మనిషి మీద మండిపోతేనే చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. ఏటా కోపం ఏంటి, అదేంటి ఇదేంటి, నేను ఏమన్నానని అలాగే నా మీద అంటారు కదా. మరి ఇప్పుడు మనిషి మీద దేవుడి కోపం చేస్తే, ఆయన కోపం మనిషి మీద మండిపోతే ఇంక మనిషి ఏముంటాడు? బుగ్గి బూడిదైపోవాలి. ఇప్పుడు మోషే గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక మాట చెప్తున్నాడు, దేవుడికి ఆలోచన చెప్పాడు. ఏమని? మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని యెహోవా నీ మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో రప్పించినటువంటి నీ ప్రజల మీద నీ కోపం మండిపోవటం ఏంటి? నువ్వే కదా వాళ్ళు బానిస బ్రతుకులో ఉన్నారని నీ ఇష్టపూర్వకంగానే కదా నన్ను పంపించి వాళ్ళని విడిపించుకు రమ్మనమని చెప్పినోడు నువ్వే కదా ప్రభువా. ఇప్పుడు వాళ్ళ మీద నువ్వు మండిపోతే వాళ్ళు ఏమైపోతారు? దయచేసి ఆగు నాయన, దయచేసి ఆగు, వాళ్ళు ఎంతైనా మనుషులే కదా ప్రభువా. నన్ను ఆశీర్వదిస్తా అంటావేంటి? వాళ్ళందరినీ కాల్చేసి మంట పెట్టేసి నా ఒక్కడి వల్ల నేనేం చేసుకుంటాను? ఆగు తండ్రి, ఆగు అని యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తులో నుండి రప్పించినటువంటి నీ ప్రజల మీద నీ కోపం మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? వాళ్ళకి లోకు అయిపోతాం ప్రభా మేము. ఎవరికి? ఐగుప్తీయులకి. మరి మీ దేవుడు ఏదో ఉద్ధరించేస్తాడని మమ్మల్ని ఇక్కడేమో మమ్మల్ని ఖాళీ చేయించేసి మీరు అందరూ వెళ్ళిపోయారు కదా.
ఇక్కడ మేము ఉండలేము, మాకు స్వాతంత్రం కావాలి, మాకు దేవుడు కావాలి, మేము ఆరాధన చేసుకోవాలి, మేము మందిరానికి వెళ్ళాలి, మేము దహన బలులు అర్పించాలి, మేము కృతజ్ఞతలు తెలియజేయాలని వెళ్ళారు కదా. ఇప్పుడు మీ దేవుడు ఏం చేశాడు అని వాళ్ళు అడుగుతారు ప్రభు అంటున్నాడు ఇప్పుడు మోషే. ఇప్పుడు వాళ్ళకి లోకమైపోతాం ప్రభు, నీ పాపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడు. కొంచెం ఆలోచించు నాయన, దయచేసి నీ కోపం ప్రజల మీదకి రానివ్వకు నాయన. వాళ్ళు ఏదో తెలియక పొరపాట్లు చేస్తున్నారు, అక్కడి నుంచి వాళ్ళు బ్రతుకులేక బ్రతుకుతున్నారనే కదా నీ కనికరం వాళ్ళ మీద చూపించి ఆ శర నుంచి యువతలకు రప్పించి వాళ్ళకి ఏదో కనాను దేశం ఇస్తానన్నాం అనే ఆశతో వాళ్ళందరూ వచ్చారు, పిల్ల మేక అందరూ వచ్చేసారు ప్రభు. ఇలా అన్నట్టున్నాడు. నేను ఎందుకంటే వివరణకి ఏం చెప్తాం, అలా అన్నట్టున్నాడు దేవుడి దగ్గర. అలాగని బతిమాలుకుని నీ కోపం వాళ్ళ మీద మండనవుకో, ఐగుప్తీలకు లోకువైపోతాం ప్రభు మేమందరం కూడా. అందుకని దయచేసి నీ యొక్క స్థితిని నువ్వు మర్చిపోతు తండ్రి అన్నట్టుగా చెప్తున్నాడు. చూడండి, సంతాపపడము, నీ సేవకుడైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకో. వారు నీతో ఆ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానానికి ఇస్తానని, వారు నిరంతరము దానికి హక్కుదారులని వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పావు కదా. అప్పుడు చెప్పావు కదా, మా పితరుడైనటువంటి అబ్రహాముతో చెప్పావు కదా, అబ్రహామా బయటికి రా ఒకసారన్నావు, అతడు బయటకు వచ్చాడు. ఆకాశం వైపు చూడమన్నావు, చూశాడు. నక్షత్రాలు లెక్క పెట్టమన్నావు అబ్రహాముని, అయ్యో నా వల్ల కాదన్నాడు. అంత సంతానం నీకు ఇస్తానని అబ్రహాంతో చెప్పావు కదా, మర్చిపోయావా దేవుడా అని అడుగుతున్నాడండి మోషే. అంటే దేవుణ్ణి అడిగేడంత తెగింపు మోషే దగ్గర ఉందంటే, ఇప్పుడు దేవుడి దగ్గర మోషే ఎలా ఉన్నాడంటారు? ఇప్పుడు ఎంత నమ్మకస్తుడు. అందుకనే దేవుడు అతనికి నా ఇల్లంతటిలో అతను నమ్మకస్తుడు అన్నాడు. చూసారా, దేవుణ్ణి తెగేసి అడుగుతున్నాడు. ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు వాళ్ళని ఎందుకు అలాగే చేస్తావు? మనం అనగలమా? మన గురించి మనం అడగలమా? నాకు ఎందుకు ఇలా ఈ పరీక్ష పెట్టావు ప్రభు అని అనగలమా మనం? ఒకవేళ అంటే కనుక మనలో భక్తి లేనట్టే. ఎందుకంటే మనలో ఆ శక్తి లేదు కాబట్టి ఆ ఉగ్రతకు, ఆ నష్టానికి, ఆ బాధకి మనం గురైపోతున్నాం. అది మన యొక్క వివేచన. ఇప్పుడు మనల గురించి మనమే అడగలేము. మోషే ఎవరి గురించి అడుగుతున్నాడు? సకల జనుల గురించి, 6 లక్షల ప్రజల గురించి అడుగుతున్నాడు. అక్కడ వీళ్ళందరి గురించి అడుగుతున్నాడు. కాబట్టి ఈ రోజున మన గురించి మనం అడగటం కాదు, మన ఇరుగు పొరుగు వారి గురించి మోషే అడిగినట్లుగానే మనం కూడా, ప్రభా నా ఇది వారికి రక్షణ లేదు, నా బంధువుల్లో రక్షణ లేదు, ఇలాగ మనం అందరి గురించి వాళ్ళ మీదకి నీ శాపం రానివ్వుకో, నీ ఉగ్రత రానివ్వుకో, వాళ్ళ కుటుంబం మీద ఏదో శాపం ఏలుబడి చేస్తా ఉంది, అందుకనే నాకు తెలిసినప్పటి నుంచి వాళ్ళు వృద్ధిలో రాలేకపోతున్నారు, దయచేసి ఆ ఉగ్రత నుండి వారు తప్పించని మనం ప్రార్థన చేయాలండి. మోషే ప్రార్థన చేసినట్లుగా ఈ నీతి, ఈ విషయం ఈ కీర్తనలు మనకి నేర్పిస్తాం. దేవుని స్తోత్రం. కాబట్టి చూడండి, 20వ చరణంలో 106-20లో 24లో వారు రమ్యమైన దేశమును నిరాకరించి ఆయన మాట నమ్మకపోయింది. దేవుడు ఇస్తానన్నటువంటి ఆ రమ్యమైనటువంటి ప్రదేశాన్ని వాళ్ళు ఏం చేశారట? మాకు అక్కర్లేదు అనుకున్నారు, మనసులో అనుకున్నారు. కానీ వాళ్ళకి ఆశ ఉంది, కావాలని ఆశ ఉంది, అక్కడికి వెళ్ళాలని ఆశ ఉంది, అది సంపాదించుకోవాలని ఆశ ఉంది, అక్కడ సుఖపడాలనేటువంటి మనసు ఉంది. కానీ ఏంటో దేవుడు అంటే అంత వాళ్ళకి లోకుగా ఉంది, దేవుడు అంటే అంత తక్కువగా ఉంది వాళ్ళ మనసులో. వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళు నిరాకరిస్తున్నారంట. 14వ అధ్యాయం సంఖ్యాకాండం 14వ అధ్యాయం 31వ వచనంలో వారు దేవుని వాగ్దానం నమ్మినోళ్ళు అయితే వెళ్ళి కనాను దేశానికి స్వతంత్రం చేసుకునేవారు. కానీ వాళ్ళు దేవుని వాగ్దానాలు పూర్తిగా నమ్మలేదు. నమ్మినోడేమో నమ్మనివ్వలేదు, వీళ్ళు నమ్మలేదు, నమ్మినోడేమో సరిగ్గా నమ్మనివ్వలేదు. వాళ్ళు వెళ్ళలేదు, వెళ్ళేవాడు వెళ్ళనివ్వలేదు. ఎంత ఎలాగుందో చూడండి ప్రజలతోటి దేవుడి దగ్గర. నిజమైనటువంటి నమ్మకం దేవుని వాక్యానికి లోబడి, నిజమైనటువంటి నమ్మకం ఎలా వస్తుందంటే దేవుని వాక్యానికి లోబడి ముందుకు వెళ్ళి పని చేసి సాధించే వారికి తెలుస్తుంది. ఇంకే దేవుడి వల్లే తప్ప ఇంకే డాక్టర్ల వల్ల కాదు, అధికారుల వల్ల కాదు, మా ఊళ్ళో పెద్దల వల్ల కాదు, లేదంటే మా కుటుంబ సభ్యుల వల్ల కాదు, నా వల్ల అసలే కాదు, ఇది దేవుని వాక్యం వల్లే, దేవుని వల్లే జరగాలి అని ఎవరైతే ముందుకు వెళ్తారో వారు జయం పొందుకుంటారు. దేవుని స్తోత్రం. వారు జయం పొందుకోగలుగుతారు. అట్టి విశ్వాసం దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుని స్తోత్రం. దేవుని మాట దీవించును.